నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటో చూపిస్తూ తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులమని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు. ఈ విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ, నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు, తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని ఆ వ్యాఖ్యలు చేశానని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదులిస్తూ, ఈ సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఆ త్రిశూలం కుడి చేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుని నుండే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారం కంటే నిజం గొప్పదని చెప్పారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సిబిఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. తన ఎంపీ పదవితో పాటు ఇంటిని సైతం లాక్కున్నారని, ఈడీ నుండి 55 గంటల విచారణ ఎదుర్కొన్నానని తీవ్రంగా మండిపడ్డారు.